హాయ్ ఫ్రెండ్స్, డబ్బు సమయం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు, చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మానవ జీవితంలో. డబ్బు ఎంత ఉంది మన దగ్గర అనేది మనకి తెలుస్తుంది, కానీ సమయం ఇంకా ఎంత మిగిలింది అనేది మటుకు మనకి ఎప్పటికీ తెలియదు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే దేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేది మనిషికి చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలామంది గతంలోనే ఉంటారు, గతానికి కట్టుబడి ఉంటారు, గతం గురించి ఆలోచిస్తూ ఈరోజు సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. గతం అనేది జరిగిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. దానిలో మనం జీవించకూడదు, వర్తమానంలో జీవించాలా. గతంలో మనము పేదవాళ్ళు అయి ఉండొచ్చు, ఈరోజు కూడా మనం కట్టుబడి దానికి పేదవాడిగా ఉండవలసిన అవసరం లేదు. ఈరోజు పరిశ్రమ చేసి వర్తమానంలో ప్రణాళికలు వేసుకుని పని చేసి బంగారు భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం మనకు దేవుడిచ్చాడు. కాబట్టి గతంలో మనకి ఈ వరకు తెలియదు, ఈరోజు తెలుసుకొని ఫ్యూచర్లో దాన్ని ఉపయోగించుకునే అవకాశం మనకుంది. సో నాకు తెలియదు, నాకు రాదు, నేను ఇంతే, గతంలో నేను చేయలేదు, ఈరోజు చేయలేను అనేది మనసులోంచి తీసేయండి. ఏదైనా మనిషి సాధించగలిగేటువంటి తెలివితేటలు మనకి దేవుడిచ్చాడు. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్, ఇంకొక ఐక్యూ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ కోషెంట్. మనిషికి ఇంప్లిమెంట్ చేసుకుంటేనే ఏదన్నా కానీ ఫలితాలు వస్తాయి. మనకి తెలివితేటలు ఉన్నంత మాత్రాన సరిపోదు, కాలాన్ని వృధా చేసుకున్నంత మాత్రాన సరిపోదు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ కిల్ ది టైమ్ యూ విల్ బరీ ది ఆపర్చునిటీస్. టైంని మనం చంపేస్తూ పోతే, కిల్ చేస్తూ పోతే మన అవకాశాలని మనం పాతి పెట్టుకున్నట్లే. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవటం అనేది ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే, ఒక కథ చెప్తుంటారు. ఇప్పుడు ₹1,00,000 మనది ఒక దొంగ కొట్టేశాడు అనుకోండి, హడావిడిలో వాడు ఆ 99,000 పడేసి ₹1,000 పట్టుకుపోయాడు అనుకోండి. ఆ ₹1,000 పోయిందని చెప్పేసి ₹1,00,000 మిగతా 99,000 మనం పారేసుకోం కదా. అదేవిధంగా మనకు భగవంతుడు రోజుకు 86,400 సెకండ్లను ఇచ్చాడు. ఒక సెకండో 2 సెకండ్లో లేదా ఒక నిమిషమో ఏదన్నా అప్సెట్ అయితే కనుక మనం ఆ రోజంతా కూడా పారేసుకుంటూ ఉంటాం. అలా పారేసుకోకుండా, వృధా చేసుకోకుండా, గడిచిపోయిన దాన్ని వదిలిపెట్టి జరగాల్సిన దాన్ని చూసుకొని దానికి మనం పరిశ్రమ చేసి మన కళలను పండించుకోవాలని చెప్పి నేను అందరినీ కూడా మనవి చేస్తున్నాను.